హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఎప్పుడైనా మీకు బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపిస్తే ఎలా చేయాలి, ఏమేమి చెక్ చేయాలనే దాని గురించి చూద్దాం. జనరల్గా మనం రెండు విషయాల్ని కంపల్సరీగా చెక్ చేయాల్సింది ఉంటుంది. ఒకటి ఎకనామిక్ సైకిల్ని, ఇది ఒక కామర్స్ టాపిక్, కామర్స్ స్టూడెంట్స్ ఉంటే మేబీ వాళ్ళకి అర్థమైపోతుంది చూడంగానే. ఇంకొకటి వాల్యుయేషన్ అనాలిసిస్. ఇప్పుడు ఈ ఎకనామిక్ సైకిల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకునే ముందు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు, సింపుల్గా ప్రైజెస్ పెరిగిపోతూ ఉండడం. అంటే ఒక 5 సంవత్సరాల క్రితం మీరు ఏదన్నా ఒక వస్తువు కొనాలనుకుంటే దానికి ఒక ప్రైస్ ఉంటుంది, అది ఈరోజు కొనాలనుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది, ఒక 5 ఏళ్ళ తర్వాత కొనాలనుకుంటే అది ఇంకో ప్రైస్ ఉంటుంది. మీరు గమనిస్తే ఎప్పుడు ఇది ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. ఈ పెరుగుదలని ఇన్ఫ్లేషన్ అంటారు. అది ప్రతి ఇయర్ 6% చొప్పున పెరుగుతుందని జనరల్గా అందరూ అంటూ ఉంటారు ఎస్టిమేషన్ ప్రకారం. అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే శాలరీస్ కానీ వాళ్ళ ఇన్కమ్స్ కానీ అవి ఈ వస్తువులు పెరుగుతున్నంత స్పీడ్గా పెరగవు అన్నమాట. సో అప్పుడు వాళ్ళకి ఇటువంటి వస్తువుల్ని కొనడానికి ఇబ్బంది అవుతుంది. లైక్ ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల స్కూల్ ఫీజెస్ బాగా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళకి ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. లేదా ఇప్పుడు కార్సే ఉన్నాయి, కార్స్లో మెటల్స్, ఇంజన్స్, పెట్రోల్ ఇట్లాంటివి చాలా ఖర్చులు ఉంటాయి కదండి. అంటే మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి మెటల్స్ లాంటివి, యూజ్ చేసే వాళ్ళకి పెట్రోల్ లాంటివి, ఇటువంటి ఖర్చులు ఎప్పుడు ప్రతి ఒక్కరి మీద పడుతూనే ఉంటాయి, అవి పెరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి, వాటిని కొనడానికి కష్టమైపోతుంటుంది ప్రజలకి ఎప్పుడు. సో ఇట్లా కష్టమైనప్పుడు బిజినెసెస్ మంచిగా రన్ అవ్వకపోతే వాళ్ళు శాలరీస్ సరిగా ఇవ్వలేరు, వాళ్ళు శాలరీస్ సరిగా ఇవ్వలేకపోతే వీళ్ళు మళ్ళీ ఖర్చు పెట్టలేకపోతే మళ్ళీ వీళ్ళు బిజినెస్ రన్ అవ్వదు. సో ఈ లూప్ అనేది ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆపడానికే ఆర్బీఐ ఏం చేస్తుందంటే రెపో రేట్ అని ఒకటి ఉంటుంది, అది కట్ చేస్తుంది. ఈ రెపో రేట్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి బిజినెస్ ఉంది, ఈ బిజినెసెస్ ఎప్పుడు గ్రో అవ్వాలి, బాగా పెరగాలి, మాకు డిమాండ్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ మందికి అమ్మగలం అనే నమ్మకం ఉన్న వాళ్ళు ఏంటంటే వస్తువులు తయారు చేయాలనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో వాళ్ళు సపోజ్ 100 మాత్రమే చేయగలుగుతున్నారు అనుకోండి. కానీ వాళ్ళకు వస్తున్న డిమాండ్ ఎటువంటిదంటే లక్షల్లో కావాలి, లక్షల్లో కొనడానికి ఇష్టపడుతున్నారు అనుకోండి. అటువంటి టైంలో వాళ్ళకి డబ్బులు కావాలి, వీలైనంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వస్తే వాళ్ళు దాన్ని మేనేజ్ చేసుకొని ప్రాఫిట్స్ తోటి లోన్స్ రీపే చేసుకుంటా వాళ్ళ బిజినెస్ని రన్ చేయగలరు, డిమాండ్ని కూడా ఫుల్ఫిల్ చేయగలరు. సో ఇక్కడ ఈ ఆపర్చునిటీని తీసుకోవడానికి, మంచి బిజినెస్ పెంచుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుంటారు. సో ఇప్పుడు లోన్ తీసుకొని రన్ చేస్తున్నప్పుడు డిమాండ్ సరిగా రాలేదనుకోండి, సపోజ్ వాళ్ళ మీద లోన్ బర్డెన్ కూడా పెరిగిపోతుంది. ఓకే, వాళ్ళు అప్పుడు ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేరు. ఈ సైకిల్ మళ్ళీ ఇంకా ఫాస్ట్గా జరగడం మొదలవుతుంది ఇటువంటి సిచ్యుయేషన్స్లో. సో వీటికి ఇబ్బంది అవుతుంది, జనాలకి ఇబ్బంది అవుతుంది, ఎంప్లాయీస్కి ఇబ్బంది అవుతుంది, బిజినెసెస్కి ఇబ్బంది అవుతుంది, అందరికి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళకి డేటా వచ్చినప్పుడు, అంటే వాళ్ళు ప్రతి మంత్ ఏం జరుగుతుంది ఏందని ట్రాక్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి డేటా వచ్చినప్పుడు వాళ్ళు గమనిస్తారు, మనం రెపో రేట్ అంటే మనము కంపెనీస్కి ఇస్తున్న ఇంట్రెస్ట్ రేట్ ఉంది చూసారా, దాన్ని తగ్గించడానికి ప్రయత్నిద్దాం, ఇంత పర్సెంట్ అని, ఇన్ని బేసిస్ పాయింట్స్ అంటారు. అంటే 100 బేసిస్ పాయింట్స్ అంటే 1% అన్నమాట. సో ఆ ప్రకారంగా వాళ్ళు ఇంత తగ్గిస్తే మంచిది, 0.5% తగ్గిస్తే మంచిది, 0.5% తగ్గిస్తే మంచిది, ఇట్లా డిసైడ్ అయ్యి తగ్గిస్తారు. ఇప్పుడు తగ్గించడం వల్ల ఏంటి, కంపెనీ ఓనర్కి బర్డెన్ తగ్గుతుంది, అతనికి డబ్బులు ఎక్కువ మిగులుతాయి, మంచి బిజినెస్ జరుగుతుంటే అదే డబ్బుల్ని ఇంకా ఎక్కువ వస్తువులు తయారు చేసి అమ్మడానికి వాడతాడు. అలా వాడితే ప్రాఫిట్స్ వస్తాయి, ఆ ప్రాఫిట్స్తో ఎంప్లాయీస్కి మంచిగా శాలరీ ఇవ్వగలడు, ఆ ఎంప్లాయీస్కి మంచిగా శాలరీ ఇస్తే
అతనే ఒక కన్జ్యూమర్గా వెళ్ళి అతనికి నచ్చిన వస్తువుని మంచిగా కొనుక్కోగలడు. మళ్ళీ బిజినెసెస్ నిదానంగా పుంజుకుంటాయి, దానివల్ల అందరికీ మంచిగా జరుగుతుంది. సో ఇట్లా కొంచెం కొంచెంగా తగ్గిస్తూ రావడం మొదలు పెడతారు. ఏ పాయింట్ దగ్గర అన్నీ మంచిగా ఉన్నాయని అనుకుంటారో ఆ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ పెంచడం మొదలు పెడతారు. ఎందుకంటే తగ్గిస్తే ఆర్బీఐకి రావాల్సిన డబ్బులు తక్కువ వెళ్తాయి అన్నమాట. సో దీన్నే ఇంకో పర్స్పెక్టివ్లో చూద్దాం. ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ తగ్గిస్తే ఓన్లీ బిజినెసెస్కైనా మంచిది, అలా ఏం కాదు. ఇప్పుడు జనాలు కూడా ఉన్నారు. సపోజ్ మనకి ఒక యాపిల్ ఫోన్ కొనాలనుకున్నా, ఒక మంచి కార్ కొనాలనుకున్నా, ఒక ఇల్లు కొనాలనుకున్నా కానీ అందరూ డైరెక్ట్ ఫుల్ పేమెంట్ చేసే పరిస్థితిలో లేరు. చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ పీపుల్. సో వీళ్ళందరూ బ్యాంక్స్కి వెళ్ళి నేను కార్ కొనాలనుకుంటున్నాను, కార్ లోన్ ఇవ్వండి, హోమ్ లోన్ ఇవ్వండి, లేదంటే నేను ఈఎంఐలో ఈ ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాను, ఈ ఫోన్ కొనాలనుకుంటున్నాను అని చెప్పి బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకుంటారు. ఇక్కడ రెపో రేట్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఈ కన్జ్యూమర్స్, ఈ ఇల్లు తీసుకున్న వాళ్ళు, ఈ కార్ కొన్న వాళ్ళు, ఈ ల్యాప్టాప్ కొన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. అంటే వీళ్ళు తక్కువ వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు జనాల దగ్గర కూడా ఇంకా డబ్బులు మిగులుతాయి. ఆ ఇంకా డబ్బులు మిగిలితే కూడా వాళ్ళు ఇంకో దానికి వాడుకోవచ్చు. సో ఈ పరంగా కూడా ఒక బెనిఫిట్ ఉంటుంది ఈ ఆర్బీఐ రెపో రేట్ కట్ వల్ల. ఇప్పుడు తక్కువ రేటుకే ఇంట్రెస్ట్ రేట్స్ వస్తున్నాయి కాబట్టి ఏం చేస్తారు జనాలైనా కానీ, ఎక్కువ కొంటారు, ఎక్కువ రోడ్ల మీద తిరుగుతారు. సో ఈ మనకి కానీ ఎవరికైనా కానీ జనరల్గా పబ్లిక్లో ఉన్న వాళ్ళకి, అరే వాడు ఇన్నాళ్ళు బస్సులో పోతుండేవాడు, ఇప్పుడు మంచి బైక్లో పోతున్నాడు, కార్లో పోతున్నాడు, నేను కూడా అలాగే ఒకటి కొనాలి అని డిసైడ్ అయ్యి ఏదో ఫీలింగ్. జనరల్గా చాలామందికి ఒక ఎమోషన్ ఉంటుంది కదా, ఇట్లా మంచి ఇల్లు కొనాలి, మంచి కార్లో తిరగాలి, ఇలాంటివి. సో అవి చూసి జనాలు ఇలా ఎక్కువ మంది కార్లలో తిరగడం చూసేమో వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చేసి వాడు కొనాలనుకుంటాడు. లేదంటే అట్లనే చాలామందికి జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కంపెనీస్ దగ్గర మాత్రం కార్లు కొన్నే ఉంటాయి, లిమిటెడ్ ఉంటాయి, కానీ డిమాండ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. అటువంటి టైంలో ఏం చేస్తాడు, అతనికి ప్రైస్ పెంచేసి డిమాండ్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటాడు. అంటే ఇప్పుడు ₹1,00,000 కారు ఉంది, చాలామంది కొనాలనుకుంటున్నారు. అలా కాదు, నేను 1,10,000 చేస్తాను, 1,15,000 చేస్తాను అనే కొద్దీ కొంతమంది వెనక్కి తగ్గుతూ వస్తారు. ఎందుకంటే ఇది ఎక్కువ అయిపోతుంది ప్రైస్, నాకు వద్దు అని అనుకున్నారనుకోండి. సో అట్లా జనాలని దాని ఏమంటారు, జనాలకి ఇంట్రెస్ట్ అనేది తగ్గడం మొదలవుతుంది. డిమాండ్ పెరిగేసరికి ప్రైజెస్ పెంచుతారు, ప్రైజెస్ పెంచితే కొనడం మళ్ళీ తగ్గిస్తారు. కార్ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. కానీ అలా పెరుగుతూ పోగా ఒక పాయింట్ వచ్చేసరికి కార్లు మళ్ళీ కొనలేని పరిస్థితుల్లోకి వచ్చేస్తాయి, మళ్ళీ కాస్ట్లీ అయిపోతాయి, జనాలకి దగ్గర మళ్ళీ డబ్బులు మిగలవు. సో అప్పుడు మళ్ళీ రెపో రేట్ తగ్గిస్తే ఏమవుతుంది, మళ్ళీ దొరుకుతాయి, మళ్ళీ కొంటారు, మళ్ళీ ఎకానమీ బూస్ట్ అవుతుందని అనుకుంటారు. సో అలాగా కొద్ది టైం వరకు చేస్తూ వెళ్తుంది. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా, లోన్ తీసుకున్న ప్రతి ఒక్కటి తిరిగి కడతాడా చెప్పలేం. జనరల్గా అయితే చాలామంది కడతారు, కొందరు కట్టలేరు. సో ఆ కొందరు కట్టకపోవడం వల్ల ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎక్కువ డబ్బులు తీసుకున్నారనుకోండి, కొందరు కట్టలేదు అనుకోండి, అక్కడ ఇబ్బంది అయితే వస్తుంది ఎప్పుడు. సో మన రెపో రేట్లు తగ్గించిన ప్రతిసారి ఏం చేస్తుందంటే ఆర్బీఐ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి మీ స్టేట్మెంట్స్ ఇవ్వండి, మీరు ఎన్ని లోన్స్ ఇచ్చారు, ఎటువంటి వారికి ఇచ్చారు, వాళ్ళు తిరిగి కడుతున్నారా లేదా, ఈ డేటా మొత్తం చదువుతుంది. ఆ డేటాలో ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని ఒక మెట్రిక్ ఉంటుంది. ఆ మెట్రిక్ కన్నా పెరుగుతుందంటే లోన్స్ ఎక్కువ మంది ఎగరగొడుతున్నారని అర్థం. ఇవి పెరుగుతున్నాయని గమనిస్తుంది అనుకోండి ఆర్బీఐ, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, అందరూ ఇలా తీసేసుకుంటున్నారు సంబంధం లేకుండా, కట్టగలుగుతున్నారో కట్టలేరు అవన్నీ ఆలోచించకుండా బ్యాంక్స్ లోన్ ఇచ్చేస్తున్నాయి, ఇది ఎవరికి మంచిది కాదు అని చెప్పి
ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇలా కాదని చెప్పి రెపో రేట్స్ని పెంచేస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్స్ పెంచడం వల్ల ఆల్రెడీ లోన్ తీసుకున్న వాళ్ళకేమో ఎక్కువ లోన్ పడుతుంది, డబ్బులు తక్కువ మిగలడం మొదలైతాయి. అప్పుడు జనాలు ఖర్చు పెట్టడానికి కొంచెం జాగ్రత్తగా పడతారు. సో అవసరమైన వాటికే ఖర్చు పెట్టుకోవడం మొదలు పెడతారు. సో ఇన్ కేస్ వాళ్ళకి వేరే వాళ్ళలా చూసి కార్లు కొనాలన్నా ఇల్లులు కొనాలన్నా కానీ ఇప్పుడు పెంచింది కాబట్టి వాళ్ళకి ముందు వాళ్ళలా కాకుండా కొంచెం కాస్ట్లీగా దొరుకుతాయి లోన్స్. ఇంట్రెస్ట్ పోగొట్టేలా చేస్తుంది. అంటే ముందైతే ఇంత పడేది ఇప్పుడు 5-6 లక్షలు ఎక్కువ కట్టాలా, 10 లక్షలు ఎక్కువ కట్టాలా. సో ఇలాంటి ఫీలింగ్ ఏదైనా వచ్చిందంటే తీసుకోవడం వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళు స్పెండింగ్ టూ మచ్ అయిపోతుంది, కంట్రోల్ చేయాలి. అప్పులు తీసేసుకుంటున్నారు కానీ తిరిగి కట్టే పరిస్థితిలో లేరు. ఈ భయం ఉంటుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళకు ముందు రావాలి, తరువాతే ఇంట్రెస్ట్ సంపాదించడం, ఇటువంటి ప్రాఫిటబుల్ థింగ్స్ అన్నీ. ఫస్ట్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చే రోజునే మంచి జరుగుతుంది, అందరికీ ఈ ఎకానమీ మొత్తం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇదే టైంలో కంపెనీస్ ఆల్రెడీ డిమాండ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఎక్కువ కార్లు తయారు చేసేసి పెట్టుకొని ఉంటారు. కానీ ఒక సడన్గా డిమాండ్ అంతా పడిపోయింది, కార్లు ఎవరు కొనట్లేదు. అప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఈ ప్రైస్ కొనండి అంటే వాళ్ళు కొనే పరిస్థితిలో కూడా ఉండరు. అప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మా దగ్గర కార్లు ఎక్కువైపోయినాయి, డిమాండ్ ఎక్కువ లేదు, అందరు కొనలేకున్నారు, మేము డిస్కౌంట్ ఇవ్వడానికి ట్రై చేసాం అయినా కొనట్లేదు. సో ఇలాగా వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటారు ఆర్బీఐకి వెళ్ళి. ఇలా జరుగుతున్న సినారీని అంతా చూసి మన ఇండియా యొక్క గ్రోత్ కూడా పడిపోయే అవకాశం ఉంది, మనకి ఇది చేస్తే మంచిది అని ఒక డిసిషన్ తీసుకొని రెపో రేట్ మళ్ళీ తగ్గిస్తారు. సో రెపో రేట్ తగ్గించిన తర్వాత మళ్ళీ సేమ్ లూప్ జరుగుతూనే ఉంటుంది. రెపో రేట్ తగ్గిస్తారు, కన్జ్యూమర్స్ చేతిలోకి డబ్బులు వస్తాయి, ఎక్కువ కొంటారు, డిమాండ్ పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి, మళ్ళీ కొనలేని పరిస్థితి వచ్చేస్తారు, మళ్ళీ డిమాండ్ పడిపోతుంది, మళ్ళీ రెపో రేట్ తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ద సేమ్ సైకిల్, ఇంతసేపు చెప్పిన సైకిల్ మొత్తం మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నాకు ఇదంతా ఎందుకు చెప్పావు? ఇప్పుడు ఈ ఎకనామిక్ సైకిల్ గురించి తెలుసుకొని నేనేం చేయాలి అంటే, సో మీరు బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఒక ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యుయేషన్ అనేది చెక్ చేయాలి అండ్ ఎకనామిక్ సైకిల్ కూడా తెలుసుకోవాలి. ఈ రెండు విషయాలు తెలిసినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీకు వీలైనంత బెస్ట్ ఎంట్రీ మీకు దొరుకుతుంది అనమాట. అది కూడా ఒక 5 years అట్లీస్ట్ మీరు హోల్డ్ చేసి పెట్టుకుంటే. సపోజ్ మీరు ఇండియా మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. సో మీరు ఇండియా మీద ఇన్వెస్ట్ చేయాలంటే నిఫ్టీ 50 అని టాప్ 50 కంపెనీస్ యొక్క ఇండెక్స్ ఉంది. సో మీరు అందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో ఇప్పుడు దాని వాల్యుయేషన్ తెలియాలి, మన ఎకనామిక్ సైకిల్లో ఏ సైకిల్లో ఉన్నాం, ఏ పాయింట్లో ఉన్నాం అనేది కూడా మీకు తెలియాలి. ఓకే, ఆ రెండు విషయాలు తెలుసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, బల్క్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నిఫ్టీ ఏ వాల్యుయేషన్లో ఉంది, ఎలా తెలుసుకోవాలి ఏంటి అని అనుకుంటే మీరు నిఫ్టీ 50 యొక్క వాల్యుయేషన్ కోసం screener.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. అందులో చార్ట్స్ సెక్షన్లోకి వెళ్తే మీరు 5 years చార్ట్ ఓపెన్ చేయండి, లైన్స్ చార్ట్ వస్తుంది. సో అందులో మీరు పి రేషియో అనే ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. మీరు అక్కడే చూడొచ్చు మీడియన్ పి ఎంత ఉంది, ఇప్పుడు కాస్ట్లీ ఉందా చీప్ ఉందా అనేది. సో మీడియన్ అనేది ఒక డాటెడ్ లైన్ ఉంటుంది. సో దానికి పైన లేటెస్ట్ పాయింట్ ఉందంటే లేటెస్ట్ చార్ట్ ఏ ఏరియాలో ఉంది, ఎంత పి వాల్యుయేషన్లో ఉంది అనేది చెక్ చేయండి. ఇన్ జనరల్గా పి బిలో 20 ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అదొక మంచి ఆపర్చునిటీ అనమాట ఇన్వెస్ట్ చేయడానికి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. ఇప్పుడు ఎకనామిక్ సైకిల్ గురించి చెప్పాను, ఏ పాయింట్లో పెడితే బాగుంటుంది. ఇప్పుడు నేను చూస్తాను P20 కింద నేను చాలాసార్లు చూస్తాను. ఆ టైంలో ప్రతిసారి పెట్టమంటావా అంటే పెట్టడం ఓ రకంగా మంచిదే, బట్ మీరు రిస్క్ కూడా కొంచెం తీసుకునే పరిస్థితిలో ఉండాలి ఒకవేళ కింద పెడితే. సో నేను ఆ రిస్క్ కూడా కొంచెం అవాయిడ్ చేసి వీళ్ళంత మినిమం కైండ్ ఆఫ్ రిస్క్ అయితే ఉంటుంది, మినిమం రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నించాలని అనుకుంటే. ఎకనామిక్ సైకిల్లో మీకు చెప్పాను కదా, డిమాండ్ ఎక్కువ అయిపోయింది,
ప్రోడక్ట్స్ ప్రైస్ పెంచేశారు. ఇప్పుడు కొనడానికి జనాల దగ్గర డబ్బులు లేవు. అప్పుడు కంపెనీస్ డిస్కౌంట్ ఇచ్చి ప్రయత్నిస్తాయి. అప్పుడు కొనలేకున్నారు. అప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రెపో రేట్ తగ్గించండి ప్లీజ్ అని అడుగుతారు కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ మీద ప్రెషర్ పడింది. ఇంకా నేను తగ్గించాల్సిందే, తగ్గించకపోతే మన ఇండియన్ ఎకానమీ ప్రాబ్లంలో పడుతుంది, సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది, ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం అని ఆర్బీఐ ఎప్పుడు రియలైజ్ అయితే ఆ పాయింట్లో మీరు బల్క్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆపర్చునిటీస్ వెతకాలి. సో ఆ పాయింట్లో కానీ మీకు PE less than 20కి దొరుకుతుంటే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు ఇంకా టెక్నికల్ అనాలిసిస్ ఐడియా ఉంటే దాన్ని బేస్ చేసుకొని కూడా ఇంకా మంచి సపోర్ట్స్ దగ్గర కొనవచ్చు. ఓకే, మీకు టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఐడియా లేకపోతే ప్రైస్ యాక్షన్ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. అందులో నేను చాలా స్ట్రాటజీస్ చెప్పాను. సో కానీ అందులో ఉన్న మెయిన్ బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ ఒకటి ఉంటుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని. మీరు అది చూడండి, ట్రై చేయండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో దాన్ని బేస్ చేసుకొని సపోర్ట్ లెవెల్స్ గీసుకోండి. ఆ లెవెల్స్కి రాగానే మీరు చెక్ చేయండి PE కూడా తక్కువ ఉందా లేదా అని. సో ఈవెన్ నేను ఈ టెక్నికల్ అనాలిసిస్ ఏం చేయలేను అని అనుకుంటే మీకు ఎకనామిక్ సైకిల్లో ఏ సైకిల్లో ఉన్నాం, ఏ పాయింట్లో ఉన్నాం అనేది తెలుసుకోవాలి. PE వాల్యుయేషన్ ఎలా ఉండేదని తెలుసుకోవాలి కంపల్సరీగా. బై ద వే, ఈ ఇన్వెస్ట్మెంట్స్ నేను ఓన్లీ స్టాక్స్ గురించే చెప్పాను, కానీ కొందరికి గోల్డ్లో సిల్వర్లో పెట్టాలని ఉంటుంది. సో వాళ్ళకైతే ఇట్లా ఎకనామిక్ సైకిల్తో కొంచెం సింక్ ఉండదు. గోల్డ్ అనేది మన ఇండియాలో ఎప్పుడూ కొంటూనే ఉంటారు. ఎక్కువ రేటు కొంచెం తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ, కానీ కొనడం మాత్రం ఎప్పటికీ ఆగదు. మనకు అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఏ టైంలో కొనాలి, ఏ టైంలో కొనకూడదు అనేది తెలుసుకోవాలంటే ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాల్సిందే. మీకు ఆ ప్లేలిస్ట్ కూడా ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఉంటుంది, లేదంటే పైన ఐ కార్డ్లో ఉంటుంది, చెక్ చేయండి. ఓకే, అండ్ యా, ఇది వీడియో. సో ఇన్ కేస్ మీకు కొంచెం క్లారిటీ లేకపోయినా, ఏమన్నా అర్థం కాకపోయినా, నేనేమన్నా తప్పు చెప్పున్నా మీరు కొంచెం చూడండి. కేస్ మీరు రెగ్యులర్గా రిజల్ట్స్ ట్రాక్ చేయలేకపోతున్నారు అనుకోండి, నా టెలిగ్రామ్ ఛానల్లో నేను జస్ట్ బేసిక్గా ఈ కంపెనీకి రిజల్ట్స్ బాగా వచ్చాయి లేదా అని నేను అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. సో మీరు అది చెక్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.